హాయ్ వ్యూవర్స్, మనం వచ్చేసి లేఖ అనేటువంటి పాఠము, మూడవ పాఠము, 6వ తరగతి, మహారాష్ట్ర గవర్నమెంట్ తెలుగు, పూణే. వినండి, సంభాషించండి. నువ్వు ఎవరికైనా లేఖ రాసావా? నేను తాతయ్యకు, అత్తయ్యకు లేఖ రాశాను. నీకు ఏ ఆటలంటే ఇష్టము? నాకు వామనగుంట, తొక్కుళ్ళ బిళ్ళ, రింగ్ బాలు, తాడు ఆట అంటే ఇష్టము. మైదానంలో ఆడేటువంటి ఆటలు ఏవో తెలపండి. మైదానంలో ఆడేటువంటి ఆటలు తాడు ఆట, ఖోఖో, పరుగు పందాలు, సంగీత కుర్చీ, ఇవన్నీ మైదానంలో ఆడేటువంటి ఆటలు. చదవండి, చెప్పండి, రాయండి, ఖాళీలను పూరించండి. నేను చెల్లి బాగా చదువుకుంటున్నాము. మా పాఠశాలలో డిసెంబర్ 4 ఆటల దినోత్సవం జరుగుతున్నది. ఈ సంతోషాన్ని మీతో పంచుకోవాలని ఈ లేఖ రాస్తున్నాను. ఒక్క వాక్యంలో జవాబులు అనేటువంటిది రాయండి. రమణి ఎవరికి లేఖ రాసింది? రమణి తాతయ్య, నాయనమ్మలకు లేఖ రాసింది. విద్యార్థులు ఏ ఆటల్లో పాల్గొన్నారు? విద్యార్థులు లంగడి, తాడాట, పొటాటో పరుగు, గోనె సంచి, గెంతుట, ఖోఖో, సంగీత కుర్చీ మొదలైనటువంటి ఆటల పోటీల్లో పాల్గొన్నారు విద్యార్థులు. ఎవరి జట్టుకు ఖోఖో ఆటల్లో మొదటి బహుమతి వచ్చింది? అమృత వాళ్ళ జట్టుకు ఖోఖో ఆటలో మొదటి బహుమతి వచ్చింది. తాతగారు ఏమిస్తారని పిల్లలు ఎదురు చూస్తూ ఉన్నారు? తాతగారు మామిడి పండ్లు, తాటి ముంజలు ఇస్తారని పిల్లలు ఎదురు చూస్తున్నారు. 3-4 వాక్యాల్లో సమాధానాలు రాయండి. రమణి వ్రాసినటువంటి ఆటల దినోత్సవం విశేషాలను వివరించండి. డిసెంబర్ 4వ తేదీన మా పాఠశాలలో ఆటల దినోత్సవం జరిగింది. లంగడి, తాడాట, పొటాటో పరుగు, గోనె సంచిలో గెంతుట, ఖోఖో, సంగీత కుర్చీ మున్నగు ఆటల పోటీలు పెట్టారు. విద్యార్థులమందరము వివిధ ఆటల పోటీలో పాల్గొన్నాము. నేను గోనె సంచి ఆటలో, గెంతే పరుగు పందెంలో మొదటి బహుమతి పొందాను. అమృత వాళ్ళ జట్టు ఖోఖో ఆటలో మొదటి బహుమతి పొందింది. సంగీత కుర్చీ ఆటలో వచ్చేసి ఉపాధ్యాయురాలికి 2వ బహుమతి వచ్చింది. మీరు ఎప్పుడైనా తెలుగులో ఉత్తరం రాశారా? అవును, నేను తెలుగులో ఉత్తరము తాతయ్యకు, అత్తమ్మకు, మామయ్యకు రాశాను. భాషను తెలుసుకుందాం, సొంత మాటల్లో ఉపయోగించండి. పందెము, మా బడిలో అనేకమైనటువంటి పరుగు పందాల పోటీలు నిర్వహించారు. బహుమతి, అనేకమైనటువంటి బహుమతుల పోటీలు గెలుచుకున్నాము. పాల్గొనట, పోటీల్లో పాల్గొనాలి ప్రతి ఒక్కరు. గెలిచినా ఓడినా పోటీల్లో పాల్గొనడము ఉత్తమము. నామవాచక సర్వనామ క్రియాల్లో గీత గీసినటువంటి పదాలు ఏవో చెప్పండి. మీరు క్షేమంగా ఉన్నారని తలుచుతున్నాను. మీరు అనేటువంటి సర్వనామము. అమ్మ నాన్న ఎంతో సంతోషించారు. సంతోషము అనేటువంటి విశేషణము. మీ మనుమరాలు రమణి నమస్కరించి వ్రాయినది. రమణి నామవాచకము. సరే, సంతోషించారు అనేటువంటిది క్రియ. మనుమరాలు రమణి నమస్కరించి రాయినది. రమణి అనేటువంటిది నామవాచకం. క్రింది వానికి వాచకము గూర్చి రాయండి. నాయనమ్మ, తాతయ్య మహద్వాచకంలో ఉన్నది. నాయనమ్మ వచ్చేసి మహతీ వాచకము, తాతయ్య మహద్వాచకము, అమ్మ మహతీ వాచకము, నాయనమ్మ మహతీ వాచకమే. తర్వాత వచ్చేసి ఉపాధ్యాయురాలు మహతీ వాచకము, ఉపాధ్యాయుడు మహద్వాచకము, మనుమరాలు మనుమడు మహతీ వాచకము, మనుమరాలు మనుమడు వచ్చేసి మహద్వాచకము, అక్క మహతీ వాచకము, అన్న మహద్వాచకము. తర్వాత వచ్చి సృజనాత్మకంలో ఇళ్లలో ఆడేటువంటి ఆటలు ఏమిటి? చదురంగం ఆడతాము. తర్వాత చదురంగం అంటే ఈ యొక్క చెస్ బోర్డ్ అనమాట. క్యారమ్స్, చింతగింజలు, అచ్చనగాయలు, తాళ్ళాట, ఇవన్నీ వచ్చేసి మనము ఇళ్లలో ఆడేటువంటి ఇండోర్ గేమ్స్ అనమాట.